ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు మనం చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడివి, మహోన్నతుడివి, అత్యంత కృప కలిగినటువంటి దేవుడివి, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యతను బట్టి దేవా, మీరు మా ఏళ్ళ చూపించినటువంటి కృప కనికరాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయోగ్యులము, ఎన్నికలేని వారి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ కృప వెంబడి కృపలో భద్రపరుస్తూ ఉన్నారు. లోకమంతా చీకటి, మరణ భయము, దేవా, దేవుని ఉగ్రత, దేవా, నీ కోపము ఈ భూమి మీద పోయబడి దేవా, జనులందరూ కూడా ధైర్యం చెడి దిక్కుమాలిన వారిగా అల్లాడిపోతూ ఉన్నారు ప్రభా. అయితే నీ ప్రేమ చేత, నీ దయ చేత, నీ రక్తం చేత విమోచకున్న మమ్మలను ఇంతవరకు మీరు సజీవంగా కాపాడారు, భద్రపరిచినారు. ఏ హేతువు లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి మమ్మలను ప్రభా మీరు ప్రేమించారు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా విమోచించటే కాదు, అనుదినము నూతనమైన వాత్సల్యత మాయలో చూపిస్తూ కృప వెంబడి కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ దేవా, అనిత్యత్వం కొరకై మమ్మల్ని సంపూర్ణంగా మీరు సిద్ధపరుస్తూ ఉన్నందుకు కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవా, ఈ సమయం మీ దయగల స్థలంగా చెప్తున్నాం. దేవా, మా పగవాడు, మా విరోధి సాతానుడు ప్రభా, మమ్మల్ని ప్రాణంతో మింగి వేయాలని వాడు ఎంతో కోరుకుంటున్నాడు. అయితే ప్రభా, సీమోను పేతురుతో మీరు చెప్పినట్లుగా దేవా, మరి సీమోను నిన్ను సాతానుడు పట్టి జల్లెళ్ళు వేసి జల్లించటం కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నానని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, నా నిమిత్తము, మా నిమిత్తము మీరు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవా, మీరు చెప్పబడినటువంటి మాట, దేవా, ఈ లోకం నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టు నుండి కాపాడమని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మా కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నారు, మా కొరకై తండ్రిని వేడుకుంటూ ఉన్నారు ప్రభా. మా బలహీనతలు, మా బుద్ధిహీనతలు, మా విధేయతలు బట్టి ఎన్నోసార్లు సాతాను యొక్క కబంధ హస్తాలకు మేము వెళ్ళిపోయాం. వాడైతే తండ్రి ప్రభా, మమ్మల్ని తండ్రి ప్రభా వెర్రివారి వలె చూస్తూ దేవా, వాడు పకాలించి నవ్వుతూ ఉన్నాడు ప్రభా. దేవా, మేము దేవుని బిడ్డలమే, దేవుని చేత ఏర్పరచబడిన వారమే దేవా, మరి పుట్టుకతోనే తండ్రి ప్రభా దేవుని ఇంట్లో పెరిగినటువంటి వారమే దేవా, క్రైస్తవులుగా మార్చబడినటువంటి వారమే, దేవుని ఎరిగినటువంటి వారమే. ఆయనను ప్రభా దేవా, మరి తండ్రి మేము తండ్రి ప్రభా అనేక సార్లు మా శత్రువుకు బానిసలమైపోయి తండ్రి ప్రభా వాడి యొక్క చేతిలో తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా వాడు దేవా మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా ఆడిస్తూ ఉన్నాడు. దేవా, జ్ఞాపకం చేసుకుంటారమని ప్రార్థిస్తున్నాం. సాతాను శక్తులను, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభా. వాడిని మా పక్షంగాను, మా సంఘ పక్షంగాను మీరు బిలమలో బంధించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల పక్షంగా వాడిని బిలమలో బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయం ఎంతో దీవెనకరంగాను ఆశ్చర్యకరంగా చేయండి. ఈ కరాన్ని మీ స్వాధీనించుకోనండి, మమ్మల్ని మీ స్వాధీనించుకోండి, నన్ను మీ స్వాధీనించుకున్న పిల్లల్ని మీ స్వాధీనించుకోండి ప్రభా. ఈ సమయం ఎంతో దీవెనకరంగాను ఆశ్చర్యకరంగా చేయండి. ఎవరైతే తండ్రి ప్రభా మరి మీ మందిరంలో చేరు వచ్చినారో వారిని బట్టి స్తోత్రాలు. ఎవరైతే రావాల్సిన వారు సకాలంగా వారిని మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. నీ ఇంటి విషయంలో ఎంతో నిర్లక్ష్యం ప్రభా, ఎంతో అలక్ష్యం దేవా. మరి లోక సంబంధమైన వాటి కొరకే వేగిరి మేము పరిగెత్తుకుంటూ వెళ్తాం. వాటి కొరకే ఎంతో ఆశ ప్రభా, తుచ్చమైన వాటి కొరకే దాని ప్రభా పెంట కొరకే దేవా పంది వలె పరిగెడుతూ ఉంటాము. కానీ దేవుని ఇంటికి వచ్చే విషయంలో దేవా ఎంతో దేవా నేర్చెలుతూ తాంబేలు వలె దేవా తన ప్రభా దేవుని మందిరంలోకి రావడానికి దేవా మరి ఎంతో అడ్డగించబడుతూ ఉన్నాం. జ్ఞాపం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం తెచ్చండి ప్రభా, కరుణించండి, కృప చూపించండి. శత్రువు యొక్క భార్య నుండి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు భద్రపరుస్తురమని ప్రార్థిస్తున్నాం. నీ గాడ్జెట్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీ దాసుని శిలుస్వాటిని మరుగు చేయండి. ఇదినా మీరు మాతో ఏమి మాట్లాడాలని మీరు ఉద్దేశించినారో, ఏదైతే మా కొరకై జీవాహారాన్ని మీరు సిద్ధపరుస్తూ వచ్చినారో దాన్ని మాకు తెలియచేయండి ప్రభా. నీ దాసుని శిలుస్వాటిని మరుగు చేయండి, కృప చూపించండి దేవా. ఈ సమయం అంతా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
464 పాట పడదాం. ప్రభుని సంగమా మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. నీ శత్రువై నగట సర్పం నీపై తన పడగానెత్తి, నీపైన బడి కాటువేయన్ పొంచి ఉన్న దినములలో, ప్రభుని సంగమా మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. అబద్ధ ప్రవక్తలిలలో ప్రబలుచున్న దినములలో, క్రీస్తు విరోధి కీలు బొమ్మవై బానిస బ్రతుకు నీకేలా, ప్రభుని సంగమం మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. బంధువులు భవన నాలిన్నున్నా, ధన సంపన్నత ఎంతున్నా, ఇహమును వదలి వెళ్ళునప్పుడు ఏమియు రాదు నీ వెంట, ప్రభుని సంగమా మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. మహాశ్రమల సంవత్సరముల్ ప్రబలక మునుపే త్వరపడుమా, మధ్యాకాశం బునకు నెగిరి వెళ్ళుట కాయపడుమా, ప్రభుని సంగమా మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. పరిశుద్ధంబై నా నీ జీవితము, ప్రభుని ప్రేమ గుణగణముల్, ఆత్మల సంపాదనయే నీదు, నిరతం నిలచే నీ ధనము, ప్రభుని సంగమా మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. ప్రియుడేసునితో 1000 ఏండ్లు పాలింపాసి దాపడుమా, పరమును నిత్యం పరిపాలించే ఆ భాగ్యమును ఆశించి, ప్రభుని సంగమా మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో నీడే, నిద్ర నుండి మేల్కో. 468 పాట. వచనం విడిచి వచనం పాడదాం. 10 వచనాలు ఉన్నాయి, 5 వచనాలు పాడదాం. 1, 3, 5, 7, 9 పాడదాం. 468. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు,
మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను, యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, ఉరుము వలె గర్జించెను. మహిమగల దేవుడు, ఉరుము వలె గర్జించెను. క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది. అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును, అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును. ఆకులరాలజేయును, ఆకులరాలజేయును, లేలాని నాజేయును. క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్, నీ మధుర స్వరము నీ వాక్యమున విందును. ప్రార్థనలయందునా, ప్రార్థనలయందునా, ప్రతిదినము పల్కెదవు, ప్రార్థనలయందునా, ప్రతిదినము పల్కెదవు. క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది, మాధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది. నీ మధుర స్వరము నీ మార్గము చూపును, నీ మధుర స్వరము నీ మార్గము చూపును. కుడి ఎడమల తిరిగినా, కుడి ఎడమల తిరిగినా, నీ స్వరమే వినబడును. క్రీస్తుని
స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్. ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్. దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. 707. ఇది కూడా అలాగే చరణం విడిచి చరణం పడతాం. 707 707 707. యేసు ప్రభువా, ఇదేనా? యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే విడిపించెను మనలా. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకి చుటకు క్రొత్త జన్మమును సగే. జీవపు నిరీక్షణ మనకి చుటకు క్రొత్త జన్మమును సగే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. క్రీస్తే మనకు సర్వాధికారి, మనమయన గృహము. క్రీస్తే మనకు సర్వాధికారి, మనమయన గృహము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనందింతుము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనందింతుము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణం.
ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. సరి చేసుకొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. సరి చేసుకొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. దేవుని వాక్యంలోనికి వెళదాం. ప్రభు తన కృప చేత దేవుడు మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. అయితే మరి గతించే వారం నుండి మరి దేవుని యొక్క బలిపీఠముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే పోయిన 2 వారాలు మోసే చేసినటువంటి మరి 3 మందసాల గురించి మనం చూస్తూ వచ్చాం. మోసే చేసినటువంటి మందసాలు 7 మందసాలు అయ్యేటట్టుగా అందులో 3 మనము ఆల్రెడీ ధ్యానం చేసినాం. మొదటిది ధ్వజమని, రెండవది జ్ఞాపకార్థ బలిపీఠమని, మూడవది రాళ్లతో మంటితో చేయబడినటువంటి బలిపీఠం, రెండోది ఆ మంటి మనలను జ్ఞాపం చేస్తుందని, మూడోది రాళ్లతో కట్టబడినటువంటి బలిపీఠము అనగా చుత్తి ఏ సేన ఏ ఆయుధమును ఉపయోగించకుండా మలసని రాళ్ళ చేత కట్టబడినటువంటి పవిత్ర బలిపీఠమని మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు 4వ బలిపీఠం, మోసే కట్టిన బలిపీఠాల్లో 4వ బలిపీఠాన్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభు సహాయం చేసే కొలది మనము ఆ మాటలను ధ్యానిస్తాం. రండి, నిర్గమకాండము 24వ అధ్యాయము. నిర్గమకాండం 24వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. అందరం కలిసి 7వ వచనం చదువుదాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని
ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవనియు చేయుచు విధేయులమై ఉంటిమి అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఇది నిబంధన బలిపీఠం. ఈ నిబంధన బలిపీఠం ఎక్కడ కట్టాడంటే 4వ వచనంలో మనం చూస్తాం. మరియు మోసే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి, ఇక్కడ కొండ దిగువన కట్టబడినటువంటి బలిపీఠం. ఈ కొండ దిగువన ఎందుకు కట్టబడింది ఈ బలిపీఠము అంటే, ఆ కొండ దిగువన మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కొండ పైన దేవుడు ఉన్నాడు. మధ్యవర్తిగా మోసే ఆ కొండ మీదకి వెళ్ళాడు. అయితే ఆ కొండ మీద మోసే వెళ్ళక మునుపు మరి 70 మంది ఇశ్రాయేలులో పెద్దలను తీసుకొని ఆ కొండ దిగువ నుంచి మరి కొండపైకి మోసే ఎక్కి వెళ్ళాడు. మోసే ఎక్కి వెళ్ళిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకై మరి నిబంధనలు రాసి ఇచ్చాడు. అవే మనము చదువుకుంటున్నటువంటి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ప్రవర్తించాలో ఏ విధంగా ఆ రాయబడినటువంటి ఆ యొక్క నిబంధనల ప్రకారంగా నడుచుకుంటే దేవుడు వారికి ఏం చేస్తాడో ఏమై ఉంటాడో అనేక సంగతులు వ్రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇది దేవునికిని ఇజ్రాయేల్ ప్రజలకును మధ్యన ఉన్నటువంటి నిబంధన బలిపీఠం. ఇది ఇశ్రాయేలు ప్రజలకును దేవునికి మధ్యన ఒక తీర్మానం లేకపోతే ఒక ఒప్పందం అని చెప్పవచ్చు. ఈ ఒప్పందములో దేవుడు 10 ఆజ్ఞలు రాసి మరి మోసే చేతికి ఇచ్చాడు. అయితే వారు కొండ కింద ఉండిపోయినారు 70 మంది. మరి మోసే పైకి ఎక్కెళ్ళాడు. ఎక్కెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఆలస్యం చేశాడు. దేవుడు ఆలస్యం చేయగా మరి మోసే 40 దినాలు రేయింబగలు ఆ కొండ మీద ఉండిపోయినాడు. చూడండి 16వ వచనంలో చూస్తాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోసేను పిలిచినప్పుడు, అంటే మోసే ఒంటరిగా 7 దినాలు ఆ కొండ మీద ప్రభు కొరకై వేచి ఉండడం మనం చూస్తాం. ఇది క్రైస్తవ జీవితంలో మరి దేవుని కొరకు కనిపెట్టడం లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో నిలిచి ఉండడం. ఈ 6 దినాలు పూర్తయిన తర్వాత 7వ దినాన్ని దేవుడు తనకి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ 7వ దినాన్ని ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు. అంటే 7 దేవుని యొక్క సంఖ్య, 6 దినాలు మానవుని యొక్క సంఖ్య. అయితే ఈ మానవుడైనటువంటి వాడు దేవుని సమీపించాలంటే 6 దినాలు వేచి ఉండాలి. 7వ దినమున దేవుడు దర్శనమిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సంగతి అలా ఉంచితే ఆ తర్వాత 17వ వచనంలో యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోసే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడినటువంటి లేఖన భాగం బట్టి నీకు స్తోత్రాలు. ఈ నిబంధన మందసం లేకపోతే ఈ నిబంధన బలిపీఠం దేవా ఇశ్రాయేలు ప్రజలకును నీకును మధ్య ఒక నిబంధనగా ఉండటం కొరకై ఆ కొండ కింద భాగాన్ని
ఆ బలిపీఠం కట్టబడుతూ వచ్చింది. దేవా 12 గోత్రాలు చొప్పున 12 స్తంభాలను నిలిపి దాని మీద ఆ యొక్క నిబంధన బలిపీఠము కట్టబడుతూ వచ్చింది. ఇటు సత్యాన్ని, ఇటు మర్మాన్ని దేవా నువ్వు తెలియజేస్తే తప్ప మేము గ్రహించలేం. మానవుని జ్ఞానము దేవా ఎంతకు పనికిరానిది. నీ ఆలోచనలు, నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటూ ఉన్నాయి ప్రభా. ఇక్కడ మేము సాధారణంగా నిబంధన బలిపీఠమని దేవా చెప్తాము, కానీ ఇక్కడ అనేకమైన సత్యాలు, మర్మాలు దాగి ఉన్నాయి. కాబట్టి వీటిని దేవా నిశ్చితమైతే మేము కొన్ని దేవా మానం నీకు అందుబాటులో కొన్ని తెలుసుకొనగలటకు మీరు మాకు సహాయపడుతున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమల వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కొండ దిగువన ఎందుకు ఈ బలిపీఠాన్ని కట్టాడు అనేది మనం చూస్తే ఈ 12 గోత్రములు చెప్పిన 12 స్తంభముల దగ్గరికి మనము వెళ్ళాలి. కాబట్టి మనకు అంత సమయం లేదు. ఈ కొండ దిగువని కట్టిన ఉద్దేశము, ఈ 12 స్తంభాల మీద కట్టినటువంటి ఉద్దేశాన్ని మనం కొంత పక్కకి పెడదాం. దేవుని చిత్తమైతే మరొకసారి వాటిని ధ్యానం చేస్తాం. అయితే ఇప్పుడు ఈ బలిపీఠం గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ బలిపీఠము కొండ దిగువన కట్టబడింది. అయితే ఇది నిబంధన బలిపీఠము. ఈ నిబంధన బలిపీఠము ఎలాగంటే మరి దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకును మధ్య దేవుడు ఒక నిబంధనను ఏర్పాటు చేసినాడు. మీరు ఎలా ఉంటే నేను ఇలా చేస్తాను, మీరు అలా నడిస్తే నేను ఇలా చేస్తాను, లేకపోతే ఈ విధంగా మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తూ ఉంటే ఆ ప్రకారంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఒకవేళ నేను చెప్పినట్లుగా నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా, నేను ఏర్పరిచినటువంటి నిబంధన ప్రకారంగా మీరు నడవకపోతే నష్టపోతారు. కాబట్టి ఈ నిబంధన అనేది దాన్ని తెలియజేస్తుంది. మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని పటిష్టం చేయట కొరకే, దేవుని ద్వారా ఆశీర్వదింపబట్టు కొరకే, దేవుని ద్వారా మేలు పొందుట కొరకే ఈ నిబంధనను ఈ దేవుడు ఏర్పాటు చేసినాడు. అయితే ఫస్ట్ నిబంధన ఆదికాండంలో వెళ్ళి చూస్తే మరి నోహుతో నిబంధన చేశాడు. జలప్రళయం వచ్చిన తర్వాత ఈ నిబంధన, ఫస్ట్ నిబంధన మరి నోహుతో చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ అనేక సంగతులు రాయబడి, కానీ మరి ఇంద్రధనుసుని గురించినటువంటి నిబంధన, ఇంకెన్నడూ నేను వర్షం కురిపించనని చెప్పినటువంటి నిబంధన, ఇంకొక నిబంధన ఏంటంటే నీ సంతానముతో నేను నిబంధన చేస్తానని చెప్పి దేవుడు అక్కడ నిబంధనను నోహుతో ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి అవన్నీ మనం చూడం, కానీ 11వ వచనాన్ని మాత్రం 9వ అధ్యాయం 11వ వచనం మాత్రము చూస్తాం. 11వ వచనం 10వ వచనం, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నా ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులనేమి ఓడల నుండి బయటికి వచ్చి సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులను ప్రవాహ జలంలోనైకను లయపరచబడరు. ఇది నిబంధన. ఈ నిబంధనకు గుర్తు ఏం చేశాడు దేవుడు అని చెప్తే 15వ వచనం, నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహము నీళ్లు రావు. ఆ ధనుసు మేఘములో నుండును, నేను దాన్ని చూసి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అంటే జలప్రళయముతో ఇంకా మనుషుల్ని భూమి ఉన్నంత కాలం ఇంకెప్పుడూ నశింపజేయడు అన్నట్టు. దాని కొరకే దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుసును దేవుడు ఏర్పాటు చేసినాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనంలో చూడండి, 6:18 నీతో నా
ఆ, నీవు నాతో కూడా నీ కుమారులను, నీ ఆ. భార్యయు, ఆ, నీ కోడళ్లను ఆ. ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఏంటంటే ఎవరితో నిబంధన చేస్తాడంట? నోహుతో నిబంధన చేస్తాడు. అక్కడ మనం చూస్తే మనం ఏం చూస్తున్నామంటే నీతో నిబంధన చేస్తాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడలను ఆ వాడలో ప్రవేశింపవలెను. ఈ వాడ ఏమిటి? రక్షణ వాడ, అంటే వారి ప్రాణాన్ని కాపాడే వాడ. కాబట్టి ఆ ఓడలో ఎవరైతే ఎక్కుతారో ఆ ఓడ ద్వారా రక్షింపబడతారు. ఇది ఒక నిబంధన. జలప్రలయం వచ్చిన తర్వాత ఇంద్రధనుసు ద్వారా మరొక నిబంధన. సరే, ఈ నిబంధన నోహుతో చేసినాడు. 9:16 మనం చూసాం. అలాగే 15:21 చూడండి. ఆది కాండము 15:21. 15:21 అమోరీయులు, కనానీయులను, గిర్గాసీయులను, యెబూసీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు. కాబట్టి అబ్రహాముతో ఏమి నిబంధన చేశాడు అంటే, నీవు నా మాట విని, 12 అధ్యాయం నుంచి చూస్తాం ఆ మాట. నీవు నా మాట విని నేను చూపించు దేశంలోనికి నీవు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదము ఎక్కడ నెరవేరుస్తున్నాడంటే, ఎక్కడ నెరవేరుస్తున్నాడు? 15 అధ్యాయము 21 వచనంలో నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన ఏదైతే ఇవ్వడానికి అబ్రహాముని పిలిచాడో దాన్ని 12వ అధ్యాయంలో పిలిచాడు. 15వ అధ్యాయంలో ఆ నిబంధనను స్థిరపరిచాడు. కాబట్టి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో ఎటువంటి నిబంధన అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు నేను ఇస్తాను. ఎప్పుడు నువ్వు నా మాటిని నేను చెప్పిన ప్రకారంగా నీ తండ్రి ఇంటి నుండి, అక్కడ రాయబడిన మాట, నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదం పొందువు. నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందును ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా. ఏంటంట? పిలిచాడు. నీవు గనక నేను చెప్పినట్టు చేస్తే నీ బంధువుల దగ్గర, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వస్తే నిన్ను గొప్పగా జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా. అక్కడ మరి దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు, అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నాడు. అంటే నిబంధన అంటే అర్థం కాకపోవచ్చేమో కానీ ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు? నేను చెప్పినట్టు చేస్తే, నేను చూపించే దేశంలోకి వస్తే, నీవు నా మాట వింటే నేను నిన్ను ఆశీర్విస్తాను, నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్విస్తాను, భూమి మీద ఉన్న సమస్త జన్మలు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. అంటే దానికి ఆపోజిట్ ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటి? వినకపోతే, రాకపోతే ఏముండదు? ఆశీర్వాదము ఉండదు. ఆ నిబంధనలో ఆ నిబంధన వారి మధ్య నెరవేర్చబడదు. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాట విని తన బంధువుల వద్ద నుండి తన సమస్తమును విడిచిపెట్టి మరి బయలుదేరి వచ్చాడు. అక్కడ అబ్రహాం గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే అబ్రహాము బయలుదేరాడంట. అంటే గుడ్డితనం కదా. ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి, అడ్రస్ పట్టుకుని వెళ్తామా లేకపోతే అడ్రస్ పట్టుకోవడానికి వెళ్తామా? అడ్రస్ పట్టుకుని వెళ్తాం. పలానా వాళ్ళు పిల్లల నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ నెంబర్కి ఫోన్ చేయి, వాళ్ళు నీకు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి రావాలో చెప్తారు, కనీసం ఆ ఫోన్ నెంబర్ అయినా ఇస్తారు. అలా కాకుండా ఒకడంట ఒక రాత్రి వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటున్నారంట, వాళ్ళ కొడుకేమో అవతల గదిలో పడుకున్నాడు, వీళ్ళ ఈ రాత్రి ఇక్కడ ఇలా అనుకుంటున్నారు,
ఏమే రేపొద్దుట పొల్లయిని యామారం పంపిద్దాము అన్నాడంట. ఏమన్నాడు? పొల్లయిని యామారం పంపుదాం అన్నాడంట. సరే మంచిదండి అలాగేనండి అందంట అలా ఆవిడ. పడుకున్నారా రాత్రి, తెల్లారిదప్పటికి వెళ్ళి వచ్చేసాడు. ఎక్కడికి? యామారం. ఎందుకు వెళ్ళాడు, దేని కొరకు వెళ్ళాడు తెలియదు, కానీ యామారం అనే అడ్రస్ మాత్రం ఆ పుల్లయ్యకి కూడా ఉంది. కానీ అబ్రహాంకి అది కూడా లేదే. పుల్లయ్య ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళమన్నారో, ఎందుకు పంపుతానన్నాడు అదేం అడగలేదు. పుల్లయ్య యామారం వెళ్ళాలి అదే ఆ మాట విన్నాడు. యామారం వెళ్ళి తెల్లారిదప్పటికి వచ్చేసాడు. ఒరే రారా నిన్ను యామారం పంపాలి పలానా పని కంటే నేను వెళ్ళి వచ్చేసాను డాడీ అన్నాడు. కనీసం ఆ తెలివి మాలిన వాడికి వేమరం అనే అడ్రస్ అయినా ఉంది, వేమరం అనే ఊరు పేరు అయినా. అయితే మరి అబ్రహాం అంతకంటే అజ్ఞాని అని అనుకోవాలా మనం? పుల్లయ్య కంటే అజ్ఞాని అని అనుకోవాలా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వచ్చేసాడట. నేను చూపించబో దేశం అన్నాడు, అంతేగాని పలానా దేశం అని చెప్పలే. కానీ దేవుని మీద అంత నమ్మకం ఉంచి బయలుదేరి వచ్చాడు. కాబట్టి దేవుడు తనతో నిబంధనలో తప్పిపోలేదు. దేవుడు తనకిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ వచ్చినాడు. కనుకనే ఆ 15 అధ్యాయంలో మనం చూస్తాం ఏం చేశాడంట, ఏదైతే దేవుడు తనకి ఇస్తానన్నాడో అదంతా కూడా దేవుడు తనకి ఇచ్చేశాడు. చూడండి 19వ వచనం కానించేద్దాం. 15-19 కెనానీయులను, కనిజ్జీలను, కద్మోనీయులను, ఇత్తీయులను, పెరిజ్జీలను, రెపాయిలను, అమోరీలను, కనానీయులను, గిర్గీసీలను, ఎబీసీలను నీ సంతానమునకు ఇచ్చునని అబ్రహాముతో నిబంధన చేశాను. ఏం చేశాడంట, ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో ఎన్ని సంకర జాతులు ఉన్నాయో వాటన్నిటిని వెళ్ళగొట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు నీ సంతానానికి నేను ఇస్తానని చెప్పి నిబంధన చేశాడు. ఆ నిబంధన చేసిన దేవుడు మారని, మార్పు చెందినటువంటి దేవుడిగా ఉండి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి తన అబ్రహాము సంతానానికి దేవుడిచ్చినట్లుగా మనము చూస్తాం. చూడండి మరొక నిబంధన 17వ అధ్యాయం 21వ వచనం. 17-21 వచనం. 17-21 అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచిదనని చెప్పాను. ఇక్కడంటే ఎక్కడ, ఎప్పుడు? వచ్చే సంవత్సరానికంట. ఇంకా పిల్లడు పుట్టలేదు. పుట్టక మునిపే వచ్చే సంవత్సరం అక్కడ రాయబడిన అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఏదైతే నిబంధన అబ్రహాంతో చేసినాడో దాన్ని స్థిరపరిచింది ఎక్కడ? ఇస్సాకుతో స్థిరపరిచాడు. అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని రుజువు చేసుకుంటూ వచ్చాడు. రండి నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. ఇది మరొక నిబంధన. ఏంటా నిబంధన? యోసేపుతో యోసేపు చెప్పాడు. ఏం చెప్పాడు? అబ్రహాం, ఇస్సాకులకు ఇచ్చినటువంటి ఈ దాసత్వం మిమ్మల్ని విడిపించి చనిపోయే ముందు చెప్పాడు అన్నట్టు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి దేవుడు నిబంధన చేశాడు. మీరు ఈ 430 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తు దేశంలో మీరు బానిసత్వంలో ఉన్నప్పటికీ మీరు ఇక్కడ ఉండరు. నా ఎముకలను సహితము, అంటే ఇక్కడ ఏమీ మిగల్చుకోండగా నా ఎముకలను సహితము మీరు ఎక్కడ తీసుకెళ్తారు? కానాను దేశంలోనికి తీసుకెళ్తారు అని యోసేపు చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఏ మాట అది? దేవుడు ఇస్సాకుతో స్థిరపరిచినటువంటి ఆ నిబంధన యోసేపు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వారిని నడిపించాడు. చూడండి,
వారిని 430 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు చేసిన నిబంధనను మర్చిపోలేదు. అక్కడ ఇంకెప్పుడు కూడా ఐగుప్తుల్ని వారిని శ్రమ పెట్టిన వారిని ఇంకెన్నడూ వారు చూడకోకుండా యోసేపు ఎముకలను సహితం, యోసేపుని అక్కడ పాతిపెట్టారు చనిపోయిన తర్వాత, ఆ ఎముకలను సహితము తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? కానాను దేశం. ఎప్పుడు 430 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. జ్ఞాపం చేసుకుని ఏమంటున్నాడు అక్కడ? మోషే ఆ మనుషులతో క్షమించండి 17-21 వచనం ఏమన్నాడు అక్కడ? మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. 2వ అధ్యాయము 24వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. కాబట్టి అబ్రహాం, ఇస్సాకులకు చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారి యందు లక్ష్యముంచాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు పక్షంగా, అంటే ఇజ్రాయేలు పక్షంగా మోషే ద్వారా చేసినటువంటి నిబంధన ఇప్పుడు మనము చూసుకుంటాం. అదే నిబంధన బలిపీఠము. ఈ నిబంధన బలిపీఠము ఎక్కడ కట్టబడింది? కొండ కింద కట్టబడింది. కొండ కింద ఎవరు ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలేమో పాళెంలో ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల్లో 70 మంది పెద్దలు యెహోషువతో కలిసి కొండ కింద ఉన్నారు. కొండపైకి మోషే ఎక్కెళ్ళాడు. ఆ కొండపైకి దేవుడు ఏం చెప్పాడు చూడండి, మొదటి వచనంలో. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, 24వ అధ్యాయం, ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలు 70 మందియును యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలిపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను నర్పించిరి, యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూసిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలముమయమైన వస్తువులు వంటివి ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలుని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇక్కడ మనం చూస్తే ఆ బలిపీఠం గనక లేకపోతే ఈ 70 మంది కూడా దేవుని చూసి చనిపోతారు. కానీ ఈ బలిపీఠము మీద, ఈ నిబంధన బలిపీఠం మీద రక్తము చిందించడం వలన, ఆ రక్తము వారి మీద ప్రోక్షించడం వలన వారు దేవుని సముఖమునకు వెళ్ళకముందు వారు ఏమని ఒప్పుకున్నారు? దేవుని వాక్యము, దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞలను లేకపోతే ఆ నిబంధనను వారికి తెలియజేసినప్పుడు వారు ఏం చేశారు? చేసిన అక్కడ రాయబడిన మాట చూడండి. అప్పుడు మోసే 6వ వచనం, అప్పుడు మోసే వాటి రక్తంలో సగము తీసుకుని పల్లెంలో పోసి ఆ రక్తంతో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా చేస్తామని చెప్పి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు నిబంధన చేసుకుంటూ వచ్చారు. దేవుని యొక్క నిబంధనలోనికి వారు వచ్చారు. గనుకనే వారు
దేవుని సముఖమునకు వెళ్ళినప్పటికీ ఆ 70 మంది దేవుని చూసినప్పటికీ వారు బ్రతికారు. అసలు దేవుని చూసిన వాడు ఎవరు కూడా బ్రతకడు. ఏం చూశారంట ఆయన? ఏం చూశారంట? నీలం వంటి ఇశ్రాయేలు దేవుని చూసిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువులు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారి దేవుని చూసి అన్నపానములు పుచ్చుకునేది. నిబంధనలకు రాకమునుపు ఎవరు కూడా ఎక్కి రాకూడదు అన్నాడు. ఏమన్నాడు? మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. మోసే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ఎందుకు ఎక్కి రాకూడదు? వారు ఇంకా నిబంధనలోనికి రాలేదు, వారు ప్రమాణము చేయలేదు. ఎప్పుడైతే ప్రమాణం చేశారో, ఎప్పుడైతే నిబంధనలోకి వచ్చారో, వారు దేవుని చూసి కూడా బ్రతకగలిగినారు. కాబట్టి ఈ బలిపీఠము మనం ఏం చూస్తున్నామంటే నిబంధన అంటే ఒప్పిదము, అంటే దేవునికిని మనుషులకును ఒక ఒప్పందం అన్నట్టు. దేవుడిని ఇలాగ చేయండి అని ఆయన ఆజ్ఞాపించి పంపించాడు మోసేని. ఆ మాటలు వారికి వినిపించాడు, వారు ఆ మాట ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి అది నిబంధన బలిపీఠం. కాబట్టి ఈ బలిపీఠము నిజంగా మన యొక్క జీవితంలో కూడా దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఏ విధంగా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడో మనం కొన్ని కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మనం చూస్తాం. దానికంటే ముందు అదే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామండి. 19:5 కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏమంట? స్వకీయ సంపాద్యము అగుదురు. ఏం చేస్తేని? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. అందుకనే 24వ అధ్యాయంలో మనం చూసాం, 2వ అధ్యాయం 24లో చూసాం, వారు ఒప్పుకున్నారు. తర్వాత ఇక్కడ మనం 24లో మనం చూసినప్పుడు వారు మేము ఆ ప్రకారంగా చేస్తాము, వింటాము, దేవుని మాట వింటాము, దేవుని గ్రంథములో ఏ విధంగా రాయబడినాయో అవన్నిటి ప్రకారంగా మేము చేయుదుమని విధేయులమవుదుమని చెప్పారు. కాబట్టి అక్కడ చెప్పినటువంటి ఆ మాట ఇక్కడ వీరి జీవితంలో నెరవేర్పులోకి తీసుకొచ్చారు. కాబట్టే వారు దేవుని చూసి కూడా బ్రతకగలిగినారు. కాబట్టి మన జీవితంలో మన విషయంలో మనం చూస్తే మనము ఏ నిబంధన లేనటువంటి వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ 2:12. మరియు 2:12 అమ్మ. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ఆనాడు ఆదాము మొదలుకొని నోహు కాలం వరకు, నోహు నుండి అబ్రహాం వరకు, అబ్రహాం నుండి మోషే వరకు దేవుడు చేసినటువంటి ఆ నిబంధనలో నిలిచి ఉండడం కొరకై, వారు దేవుని చూసి కూడా బ్రతికి ఉండడం కొరకై మజ్జిగ రక్తము చిందింపబడుతూ వచ్చింది. ఏంటి? ఏం చిందించబడి వచ్చింది? రక్తం. సగమేమో బలిపీఠం మీద ప్రోక్షించాడు, సగమేమో ఆ జనుల మీద ప్రోక్షించాడు. అప్పుడు వారు పవిత్రపరచబడ్డారు. ఈ వధింపబడినటువంటి ఒక గొర్రె మౌనం వహించడం ద్వారా, ఆ గొర్రె ఆది నాన్న వధించబడడం ద్వారా
ఆ నిబంధనలోనికి వారు రావడానికి ఆ రక్తము పవిత్రపరిచింది. అర్థమవుతుందా? ఈ బలిపీఠం మీద ప్రోక్షింపబడినటువంటి రక్తము దేవుడు స్వీకరించి ఇశ్రాయేలు ప్రజల మీద ఆ 70 మంది మీద ప్రోక్షించినటువంటి ఆ రక్తము వారిని పవిత్రపరచడానికి వీలైంది. అప్పుడు వారికి నిబంధన ఏర్పరచబడింది. వారు నిబంధనలోకి వచ్చారు, దేవునితో ప్రమాణము చేశారు. అయితే వారిని ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధన బట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి మనల్ని ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు? క్రీస్తు యేసుని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాగంటే మనము ఏ నిబంధనలు లేనటువంటి వారు, అన్ని జనులు, పరజనులు, అక్కడ రాయబడిన మాట, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఏంటంట సహపౌరులు కాం మనం అసలు అర్హత లేదు. మనకి దేవుని సన్నిధికి రావడానికి, దేవుని దగ్గరికి రావడానికి అర్హత లేనే లేదు. అక్కడ రాయబడిన మాటలు, కొన్ని మాటలు మనం చూస్తే, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి. ఏమి లేదంట మనకి? దేవుడే లేడు. మనకు దేవుడు అనేవాడు లేడు. మనం ఏం పూజించాం? రాళ్ళను, రొప్పల్ని పూజించాం. దేవుడు అనేవాడే మనకి లేడు. అసలు మనం పరజనులం. మనకి ఈ యొక్క అబ్రహాం వంశంలోనికి లేక దేవుని యొక్క ఏర్పాట్లోనికి రావడానికి ఏ అర్హత మనకి లేదు. మనం పరజనులం. మరి అంతమే కాదు, పరదేశులం, వాగ్దాన నిబంధన లేనివారు, పరజనులం, నిరీక్షణ లేనివారు. ఏ నిరీక్షణ లేదు. బ్రతుకుతామనే నిరీక్షణ లేదు. పరలోకం గురించి నిరీక్షణ లేదు. జీవితం గురించి నిరీక్షణ లేదు. ఏ నిరీక్షణ లేదు. లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. మన పాపముల చేత, అపరాధముల చేత, అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మీరు అపరాధముల చేత, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. ఎందుకు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినాం? 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయని వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఏం చెప్పుకున్నా? వాయుమండల సంబంధమైనటువంటి అధికారి. ఎవరు వాడు? వాయుమండల సంబంధ అధికారి ఎవరు? సాతానుడు. ఈ సాతానుడి యొక్క అధికారంలో ఉండి మనసు యొక్క, కింద వచ్చిన చూసాం, మనసు యొక్కయు శరీరం యొక్కయు వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత ధన్యత మనకిచ్చిన. వారికైతే నిబంధన ఉంది. వారైతే దేవుని దగ్గర ఒప్పుకున్నారు. వారి కొరకే రక్తం ప్రోక్షింపబడింది. వారి కొరకే మధ్యవర్తి ఉన్నాడు, ప్రవర్తున్నాడు. వారి కొరకే మరి దేవుడు ఎన్నో ఏర్పాట్లు చేసినాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు నిబంధన చేశాడు. దేవుని ఏర్పాట్లో వారు ఉన్నారు కనుకనే దేవుడు వారి విషయంలో మరి ఆ విధమైనటువంటి నిబంధన చేశాడు. ఒప్పందం, వారిద్దరి మధ్యన ఒప్పందం జరుగుతూ వచ్చింది. అయితే మనకి ఏ ఒప్పందం చేసుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి అర్హత మనకు లేదు. మనం దేవుడు లేనటువంటి వారు, ఏ నిరీక్షణ లేనటువంటి వారు. అయితే మన ఎలా తన మహాప్రేమ చూపించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. 12:24 12:24 ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:24. ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు.
దేని కొరకు దేని దగ్గరికి వచ్చామంట? యేసు ప్రభు యొక్క ప్రోక్షణ రక్తం దగ్గరికి మనము వచ్చినాం. ఆయన మన కొరకై మధ్యవర్తి అయి దేవుడు మన పక్షంగా ఆయన రక్తం కార్చుడు ద్వారా మనకు గొప్ప విడుదల కలిగింది. ఆ నిబంధన జనుల్లో పాలిభాగాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ నిబంధన మందసము ఆ దినమున ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా వారి పాపం నుండి విడుదల కలిగి ఆ నిబంధనకు పాత్రులుగా చేయబడుతూ వచ్చింది. ఆ 12 స్తంభముల ద్వారా కట్టబడినటువంటి ఆ నిబంధన బలిపీఠము, ఆ నిబంధన బలిపీఠము ద్వారా వారు దేవుని చేత అంగీకరించబడుతూ వచ్చినారు. అయితే మనకు అటువంటి ఏ నిరీక్షణ లేదు, కానీ క్రీస్తు యేసు రక్తం చేత అనగా వదకు తేబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా మనల్ని విమోచించి ఆ నిబంధనకు పాత్రులుగా మనల్ని చేశాడు. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చినటువంటి దేవుని నిజంగా మనం యోగ్యులం కాము. అయితే దేవుని కృప చేత ఆ నిబంధనలో పాలిభాగస్థలమయ్యాం. కాబట్టి ఆ నిబంధనలో పాలిభాగస్థలం అవుటే కాక నిజంగా దేవునితో సమాధానపరచబడుతూ వచ్చాం, దేవునితో అంగీకరించబడుతూ వచ్చాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా దేవునికి కుమార్తెలమైతూ వచ్చినాం. కాబట్టే దేవుని పిల్లలమైపోయాం. కాబట్టి అబ్రహాము యొక్క ఆ యొక్క వాగ్దానములోనికి మనం కూడా చేర్చబడుతూ వచ్చాం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మా ఇది తీసుకొచ్చినటువంటి లేఖన భాగాల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మా పితరులకైతే ఆ యొక్క నిబంధన రక్తం ఉంది, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఉంది. కాబట్టి తండ్రి ప్రభా, వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఆ నిబంధన జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. దేవా, వారు నీతో కలిసి సహజీవనం చేయటం కొరకై దేవా వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చావు. ఆ ఆజ్ఞల ద్వారా వారిని ఒప్పింపజేసి గొర్రెపిల్లను వధించి దేవా ఆ కొండ కింద దేవా 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 స్తంభాల మీద ఆ బలిపీఠం మనకు కట్టి దేవా తన గొర్రెను వధించి సగం రక్తము ఆ బలిపీఠం మీద ప్రోక్షించి సగం రక్తము ఇశ్రాయేలు ప్రజల మీద ప్రోక్షించడం ద్వారా వారు అంగీకరింపబడుతూ వచ్చినారు. దానికంటే ముందు వారు ఆ మాటలు, నీవు చెప్పినట్టు మాటలు విని మేము దాని అంతటి ప్రకారంగా చేస్తామని చెప్పి ఆ నిబంధనలకు వచ్చారు. కాబట్టే దేవా మీరు అంగీకరిస్తూ వచ్చినారు. కాబట్టి మమ్మల్ని కూడా తండ్రి ప్రభా, ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి, లోబడినటువంటి అవిధేయ పిల్లలము ఈ లోక సంబంధమైనటువంటి అధికారంలో దేవా జీవిస్తూ వచ్చినటువంటి వారము, దేవా ఏ నిరీక్షణ లేనటువంటి వారము, దేవా తండ్రి ప్రభా దేవుడి లేనటువంటి వారము. ఇటువంటి మా కొరకై మా ప్రభుని యేసుక్రీస్తు వారు వధింపబడు ద్వారా దేవా ఆ నిత్య నిబంధనలోనికి మమ్మల్ని కూడా మీరు చేర్చిన నీ ప్రేమంతటి కొరకే నీకు స్తోత్రాలు. ఇద్దరిమంతటి కొరకై మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ జ్ఞాపం చేసుకున్నాడు. శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు, అనానుకూల పరిస్థితుల్లో, రోగంలో, ఈ యొక్క వరదల ద్వారా దేవా ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే కరోనా వైరస్లో చిక్కుకొని ఇంకనూ అల్లాడిపోతున్నారో వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. మా సంఘాన్ని అంతా మీరు దీవించండి, సహాయం తెచ్చి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనం చేస్తూ వచ్చిన వారిని మీరు దీవించుకోండి. ఈ లైవ్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుంటున్నామని వారి జీవితంలో కూడా తండ్రి ప్రభా ఈ యొక్క నిత్య నిబంధనలోనికి వారు కూడా వచ్చి దేవా తండ్రి ప్రభా ఎవరైతే ఇంకా నిన్ను ఎరగలేదు, ఎవరైతే తండ్రి ప్రభా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉంటున్నారో, వాయుమండల సంబంధమైనటువంటి అధికారంలో ఉంటున్నారో, దేవుని పేరు పెట్టుకుని కూడా దేవుని ఎరగని వారిగా ఉంటున్నారు. ఆ యొక్క ఒప్పందంలోనికి ఇంకా ఎవరైతే రాలేదో వారు ఆ ఒప్పందంలోకి వచ్చి యేసు గొర్రెపిల్ల యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆ నిత్య నిబంధనలకు వారసులు అవ్వడానికి సహాయం చేస్తున్నామని మీకే మహిమ ఘనత ప్రవచిస్తూ మమ్మల్ని దీవించి పంపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.